హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్నూస్ వరల్డ్. మళ్ళీ రెడీ అయిపోయి మీ ముందుకు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఏ వైట్ ఫీల్డ్ ఐకియా. సో ప్లీజ్ నా ఛానల్ని గనక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా వీడియోస్ కనుక మీకు డెఫినెట్గా నచ్చింటే కనుక ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ అండ్ కమెంట్ డౌన్ ఫర్ మోర్ వీడియోస్, విచ్ టైప్ ఆఫ్ వీడియోస్ యూ గోనా లైక్. సో ఐఎమ్ గోనా డూ. సో ఇప్పుడు వరకు చేసిన వీడియోస్ మీరు కనుక చూడకుండా ఉంటే డెఫినెట్గా మన ఛానల్లోకి వెళ్ళిపోయి మన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసేసి ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ గైస్ లైక్ విచ్ వీడియో. సో మనం ఐకియాకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నాకు తెలిసి బెంగళూరులో దేవసంద్ర అనే లొకేషన్లో చాలా పెద్దది ఉందన్నమాట. సో వైట్ ఫీల్డ్లో అయితే కొంచెం చిన్నదని విన్నాను, బట్ ఐ హ్యావ్ టు గో దేర్ అండ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఆల్ థింగ్స్ దే హ్యావ్ కెప్ట్. లైక్ అన్నీ పెట్టారా, లైక్ ఎవ్రీథింగ్ ఫర్నిచర్, లైక్ ఇంటీరియర్ రిలేటెడ్ అన్నీ పెట్టారా లేదా చూద్దాం. అండ్ ఎనీ స్పెసిఫిక్ థింగ్స్ ఓన్లీ వీ హ్యావ్ ఇన్ ద వైట్ ఫీల్డ్ లొకేషన్ చూద్దాం. సో దెన్ మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్ ఖాళీగా ఉంటే డెఫినెట్గా మీరు కూడా ఐకియా వెళ్ళేసి. నేనైతే బస్‌లో వెళ్దామని ట్రై చేశాను. బట్ బస్ అక్కడి నుంచి వెళ్ళడానికి చాలా రిస్కీ. నాకెక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి అనేది అర్థం కాలేదనమాట. అండ్ లొకేషన్ కూడా ఎగ్జాక్ట్‌గా వైట్ ఫీల్డ్ అయితే ఐకియా అయితే చూపించడం లేదనమాట. వైట్ ఫీల్డ్‌లో ఉన్న ఐకియా. సో, అందుకే నేను ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాననమాట. అండ్ వెళ్ళాను. లిటరల్‌గా ఔట్ సైడ్ నుంచి పెద్దగా కనిపించట్లేదు గానీ, ఒక్కసారి ఇన్‌సైడ్ వెళ్ళాక ఆ క్రౌడ్ చూస్తే లిటరల్లీ ఐ వాస్ లైక్ బ్లాంక్. అసలు ఎలా నించున్నారు, దట్ టూ దిస్ వాస్ సమ్మర్ రైట్. బట్ ఏసీ వల్ల మేనేజబుల్ గానీ, బట్ స్టిల్ చాలా చాలా క్రౌడ్ ఉంది. ఎంత అంటే ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్. వి కాంట్ ఈవెన్ మూవ్ ఎ స్టెప్ ఆల్సో. సో, నాకైతే చాలా చాలా ఆహ్, లైక్ క్రౌడీగా అనిపించింది గానీ, బట్ ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉండింది. నాకు యాక్చువల్‌గా అంత క్రౌడీగా ఉండడం వల్ల నెక్స్ట్ టైమ్ రికార్డ్ చేద్దామా వీడియో అనుకున్నాను. బట్ స్టిల్ ఫస్ట్ ఫస్ట్ తీస్తేనే ఆ రికార్డింగ్ ఇట్ విల్ బి గుడ్. సో దట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐకియా ఉంది కదా! ఎవరైనా బెంగుళూరులో థింగ్స్ వెయిట్ చేస్తున్నారు ఐకియాలో తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అననేసి. సో, అందుకే వెళ్ళాము. అండ్ ఇక్కడ మిర్రర్ సెల్ఫీ తీసుకున్నాను. ఒక మిర్రర్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. ఇది డ్రెస్సింగ్ టేబుల్‌లా ప్రొవైడ్ చేసున్నారు. ఫుల్‌గా సెట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే బెడ్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్, మిర్రర్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ బెడ్ ల్యాంప్స్ చాలా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని రీజనబుల్‌గా అనిపించాయి బెడ్ ల్యాంప్స్. కొన్ని అంత వర్తీ అనిపించలేదు. బట్ స్టిల్ ద మోడల్ ఈస్ వెరీ ఓల్డ్ వన్. బట్ ప్రైస్ అయితే చాలా చాలా ఉంది. బట్ అంత యూనిక్‌గా అయితే అనిపించలేదనమాట. అండ్ నేను చెప్పినట్టుగా ఐకియాలో అంత బిగ్ కలెక్షన్ అయితే, అంత హ్యూజ్ కలెక్షన్ అయితే లేనే లేదనమాట. అండ్ ఇంకొక విషయానికొస్తే నాకైతే ప్లాంట్స్ రిలేటెడ్ ఐకియాలో రియల్ ప్లాంట్స్ ఉంటాయి. ప్లస్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. బట్ ఐ హావెంట్ సీన్ సింగిల్ ప్లాంట్ ఆల్సో. ఎక్కడో చూసాను గానీ, ఇక్కడ చూడొచ్చు మీరు. ఎక్కడో సింగిల్ అక్కడక్కడ ఉన్నాయి. బట్ ఐ వాంటెడ్ టు టేక్ రియల్లీ ఒక ప్లాంట్ తీసుకోవాలని ఉండింది నాకు ఆర్టిఫిషియల్‌ది. అది నా డెకర్‌కి యూజ్ చేయాలని. బట్ ఐ కుడ్ గో ఫర్ మీషో. దేర్ ఐ విల్ గెట్ ఇట్. బట్ హియర్ ఐకియాలో ఉంది కానీ 1, 2 ఫ్లవర్స్, 1, 2 ఫ్లవర్స్ కనిపించాయి. అండ్ 1, 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కనిపించాయి గానీ, బట్ వాటికి ప్రైస్ ట్యాగ్స్ లేవన్నమాట. సో, బెటర్ అంత గుడ్ థింగ్స్ అయితే లేవన్నమాట. ఐ ఫీల్ ఓకే. ఎవరన్నా తీసుకోలేని ఎమర్జెన్సీ థింగ్స్ ఉన్నాయి. వీ కెన్ ఫ్రమ్ ఐకియా అంటే గనుక మీరు డెఫినిట్‌గా అక్కడికెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. సో దట్ అండ్ సెల్ఫ్ చెక్‌ఔట్ కూడా ఉందంట. ప్రైజెస్ అవన్నీ మనమే స్కాన్ చేసుకొని, మనమే బిల్లింగ్ చేసుకునేలాగా. బట్ యాస్ ఆఫ్ నౌ క్రౌడ్ చాలా ఉండడం వల్ల దే ఆర్ యూజింగ్ మ్యాన్ పవర్. సో, మేమైతే ఇక్కడ అలా సరదాగా ఎంజాయ్ చేసాం. సో, ఆ క్లిప్ పెట్టుకొని సరదాగా అలా కూర్చున్నాం. నిజంగా చాలా చాలా క్రౌడీగా ఉండింది. అండ్ దానివల్ల ఎక్స్‌ప్లోర్ చేద్దామనుకున్నది కూడా చేయలేకపోయాం. ఇక్కడ చూడండి ఈ బుడ్డది చాలా బాగుందనమాట క్యూట్‌గా, అందుకే రికార్డ్ చేశాను. బట్ ఐ కాంట్ ఈవెన్ పుట్ కెమెరా ఆన్ హర్ ఫేస్. మేబీ పేరెంట్స్ అగ్రీ చేయొచ్చు, చేయకపోవచ్చు. కొంతమంది ఫేస్ మీద చెప్తారనమాట. సో, అందుకే నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేదు. సో, అందుకే సింపుల్ క్లిప్ రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ మేము బిల్డింగ్ దగ్గర నించోనున్నాం. అప్పటికి బిల్డింగ్ దగ్గర మ్యాన్ పవర్ అని చెప్పాను కదా! కొంతమంది ఉన్నారనమాట. మైట్ బీ కొన్ని డేస్ అవ్వగానే అది మైట్ బీ బిల్లింగ్ చేసేయొచ్చు వాళ్ళు మైట్ బీ.
అండ్ ఇక్కడ ఔట్ సైడ్ ఆఫ్ ద ఐకియా ఇది టెక్ పార్క్ లాగా ఉంది. బట్ స్పేషియస్‌గా చాలా చాలా పెట్టారనమాట. అండ్ చాలా యూజ్ చేశారు యాక్చువల్‌గా బట్ అంత పెద్ద స్పేషియస్ అయితే కాదు. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే గనక డెఫినిట్‌గా మీరు దేవసంద్ర లొకేషన్‌కి వెళ్ళి మీరు అక్కడ పర్చేస్ చేయొచ్చు. బట్ ఇక్కడైతే అంత కలెక్షన్ లేదు. బట్ వెళ్ళాలి, ఎవరైనా చూడాలి, సింప్లీ టైమ్ స్పెండ్ చేయాలి, ఏవైనా కొన్ని థింగ్స్ ఉన్నాయి తీసుకోవడానికి అని చెప్తే గనక మీరు డెఫినెట్‌గా అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చనమాట. థింగ్స్ తీసుకొని. అండ్ ఇదొక టెక్ పార్క్. నాట్ ఓన్లీ ఐకియా, కొన్ని రెస్టో బార్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సమ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. క్లోతింగ్ ఐ హావెంట్ సీన్ బట్ కొన్ని యూనిక్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సేమ్ చెప్పాను కదా! ఒక టెక్ పార్క్‌లా ఉంది. బట్ చాలా బావున్నాయి. కొన్ని థింగ్స్ చాలా చాలా బావున్నాయన్నమాట అక్కడ. అండ్ ఈ వాటర్ ఫ్లోది ఏదైతే ఉందో అది చాలా నచ్చిందనమాట. నాకు అందుకే రికార్డ్ చేశాను. సో, దెన్ మేము ఒక ఎగ్జిబిషన్ అయితే ఉండింది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ మిడిల్ ఆఫ్ ద రైడ్ మేము గెట్ డౌన్ చేసేసి ఆ ఎగ్జిబిషన్‌కైతే ఎళ్ళాము. యాక్చువల్‌గా సెరామిక్ షాప్‌కైతే వెళ్ళాము. అక్కడ చాలా చాలా బావున్నాయి. తీసుకుందాం అనుకుంటే వాళ్ళస్సల కాస్ట్ ఏమాత్రం తగ్గించట్లేదు. సో, అందుకే నేను ఎక్కువ సెరామిక్ తీసుకోలేదు. అండ్ నా ఫ్రెండ్ కొంచెం ఒక బ్లాంకెట్ తీసుకోవాల్సింది కంఫర్టర్. తను బ్లాంకెట్ తీసుకుంది. అండ్ మేము ఒక చిన్న చిన్న టాప్స్ తీసుకున్నాం. లైక్ డైలీ వేర్ టాప్స్ తీసుకున్నాము నేను, నా ఫ్రెండ్స్. అండ్ తీసుకొని కొన్ని ప్లేసెస్ లైక్ కొన్ని షాప్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసాం. ఫుడ్ అవి ఇవి ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ఐకియా వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.